గత కొన్ని సంవత్సరాలుగా మనమంతా గమనిస్తే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పైన ఆసక్తి, అవగాహన పెరుగుతూ ఉంది. ఎవరికైనా ఏదైనా జబ్బు లక్షణాలు ఏవైనా కనబడితే వెంటనే ఆన్‌లైన్‌లోకి వెళ్ళిపోయి లేదా యూట్యూబుల్లో ఆ జబ్బుల లక్షణాల గురించి, జబ్బుల గురించి, అదే జబ్బు గాకుండా అలాంటి లక్షణాలున్న వేరే జబ్బుల గురించి కూడాను తెలుసుకోవటం, వాటికి అవసరమైన టెస్ట్‌లు, మందులు, డాక్టర్‌లని కన్సల్ట్ చేయటం, ట్రీట్మెంట్ తీసుకోవటం, చాలా ఎర్లీ స్టేజుల్లోనే డాక్టర్‌ని సంప్రదించటం ఇలాంటివన్నీ గూడా జరుగుతూ ఉన్నాయి. అయితే వీరికి భిన్నంగా కొంతమంది వేరే లక్షణాలు ఉండేవాళ్ళు ఉన్నారు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని డినయల్ లక్షణాలు ఉన్న వారిగా చెప్పుకుంటాం. అంటే ఏ జబ్బైనా లేదా ఏ లక్షణాలు ఉన్నా వాళ్ళు ఆ జబ్బు ఉన్నట్లుగా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ జబ్బుని నిరాకరిస్తూ ఉంటారు. సో, ఇలాగ నిరాకరించే వాళ్ళు, ఒప్పుకోని వాళ్ళు, వాళ్ళకు జరిగే ప్రాబ్లమ్స్ ఆ జబ్బుకు సరైన ట్రీట్మెంటు సరైన సమయంలో తీసుకోకపోతే జరిగే నష్టాలు, కాంప్లికేషన్స్ ఏమిటి? వీరు ఎందుకు ఇలాగా చేస్తూ ఉంటారు? దీనికి పరిష్కారాలు ఏమిటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇలాంటి డెనియల్ క్యారెక్టర్స్ ఉన్న కొంతమంది తమకున్న జబ్బును వెంటనే యాక్సెప్ట్ చేయకుండా, దానికి అవసరమైన టెస్ట్‌లు, ట్రీట్మెంటు ఏవి తీసుకోకుండా ఉంటూ ఉంటారు. వాళ్ళలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం. ఒక 6 ఏళ్ల వయసున్న చిన్న బాబుని వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు. గత 2 సంవత్సరాలుగా ఫ్రీక్వెంట్‌గా కోల్డ్స్ రావడం, జలుబు రావటం, తుమ్ములు రావటం, అప్పుడప్పుడు ఆయాసం రావటం, ఆ లక్షణాలతో వాళ్ళు దగ్గరలోని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే, 1, 2 సార్లు ఆ అబ్బాయికి నెబులైజర్‌లు పెట్టడం, ఒకసారి హాస్పిటల్‌లో అడ్మిట్ చేయటం కూడా జరిగింది. ఒపీనియన్ కోసం వాళ్ళు వచ్చినప్పుడు, ఈ అబ్బాయికి అలర్జీ, ఆస్తమా ఉంది అని కొన్ని పరీక్షలు, ఎగ్జామినేషను ఇవన్నీ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తే, ఆ పేరెంట్స్ వెంటనే ఒప్పుకోలేదు. రెండవ ఎగ్జాంపులు ఒక 17 సంవత్సరాల అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు. ఇంటర్మీడియేట్ చదువుతూ ఉంది. ఈ మధ్య హాస్టల్‌లో జాయిన్ అయ్యింది. ఫ్రీక్వెంట్‌గా దగ్గు రావటం, అప్పుడప్పుడు జ్వరం రావటం జరుగుతూ ఉంది. ప్రాబ్లమ్ ఏమిటి అని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ అమ్మాయికి ట్యూబర్కులోసిస్ ఉంది, క్షయవ్యాధి ఉంది అని తేలింది. దాన్ని వాళ్ళు వెంటనే ఒప్పుకోలేదు. మూడవ ఎగ్జాంపులు ఒక 70 ఏళ్ల సంవత్సరాల పెద్దాయన. ఆయనని వాళ్ళ అమ్మాయి దగ్గు, ఆయాసం ఉంది. గత 2 నెలలుగా అది చాలా పెరుగుతూ ఉంది అని ఒపీనియన్ కోసం తీసుకొని వచ్చింది. అతనిని అడిగినప్పుడు తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. గతంలో ఏ జబ్బు కూడా లేదు. అంతా ఆరోగ్యంగా ఉన్నాను. ఈ అమ్మాయి తన గురించి ఇబ్బంది పడుతూ తనని డాక్టర్ల దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంది. తను అప్పుడప్పుడు దగ్గు, అప్పుడప్పుడు కొంచెం ఆయాసం మాత్రమే ఉంది. అంతకు మించి పెద్ద జబ్బులేమి లేవు అని ఆయన చెప్పారు. ఆయనకి పరీక్షలన్నీ చేసిన తర్వాత ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే లంగ్ ప్రాబ్లమ్ ఉంది. దానికి ట్రీట్మెంట్ అవసరం అని చెప్పినప్పుడు, నాకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు అని మళ్ళొకసారి చెప్పటం. అయితే ఆయన హిస్టరీలో వెళ్ళినప్పుడు తనకి డయాబెటిస్ ఉంది, బ్లడ్ ప్రెషరు ఉంది, హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. వాటికి మందులు వాడుతూ ఉన్నాడు. ఆ మందులతో తన ప్రాబ్లమ్ కంట్రోల్‌లో ఉంది. ఓన్లీ గత 2 నెలలుగా దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తను తనకు అదివరకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆరోగ్య సమస్య లేదు అని చెప్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ జబ్బు కూడా తను తొందరగా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. వీరే కాకుండా కొంతమంది వాళ్ళు రొటీన్ ఇన్వెస్టిగేషన్స్‌లో మాస్టర్ హెల్త్ చెకప్ లాంటి ఇన్వెస్టిగేషన్స్‌లో వాళ్ళకు డయాబెటిస్, షుగర్ లెవెల్స్ బ్లడ్‌లో బాగా ఎక్కువగా ఉన్నాయి. మీకు డయాబెటిస్ వచ్చింది అని అంటే కూడా వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయరు. అదేవిధంగా క్యాన్సర్ జబ్బు ఉన్న కొంతమందిలో వాళ్ళ సింప్టమ్సు, తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్సు అన్నీ చేసి, బయాప్సీ తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్‌కి వీళ్ళకి క్యాన్సర్ వచ్చింది అని చెప్తే వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండరు. అయితే ఇలాంటి డిఫరెంట్ లక్షణాలు ఉన్న కొంతమంది
ఎందుకు వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు? వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఏమిటి? అని మనం పరిశీలిద్దాం. వారి జబ్బు గురించి వాళ్ళు ఆందోళన పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఆ జబ్బుని మనం యాక్సెప్ట్ చేస్తే దానివల్ల పర్యవసానాలు ఫేస్ చేసే శక్తి వాళ్ళకు అంత మానసికంగా ఉండదు కాబట్టి దాని నుంచి దూరం వెళ్ళిపోవటం, లేదా జబ్బు లేదనిపించుకోవటం, లేదా జబ్బు తక్కువగా ఉంది అని అనిపించుకోవటం, ఆ ప్రయత్నం ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం పడతాయేమో. ఒకవేళ డయాబెటిస్ వచ్చినా, ఆ డయాబెటిస్ కన్ఫర్మ్ అవుతే వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా డయట్‌లో మోడిఫికేషన్స్ లేదా ఎక్సర్‌సైజు ఇలాంటివన్నీ కూడాను చేయాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే యాక్సెప్ట్ చేస్తే ఈ జబ్బు గురించిన ఇబ్బందులు చాలా ఉంటాయి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉంటాయని అనుకుంటారు. అదేవిధంగా సీఓపీడీ అనే పేషెంట్స్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఈ పేషెంట్స్‌లో కాఫ్ వస్తూ ఉంటుంది. బ్రీతింగ్ డిఫికల్టీ వస్తూ ఉంటుంది. ఇది లంగ్ ప్రాబ్లము. అయితే వాళ్ళకి ఆ లంగ్ ప్రాబ్లమ్‌ని ఒప్పుకోవటంలో భయమేస్తా ఉంటుంది. ఎందుకు అనంటే, ఒకవేళ ఆ ప్రాబ్లమ్ ఉంది అని నిర్ధారిస్తే, వాళ్ళు వాళ్ళకున్న అలవాటుని, సిగరెట్‌లని ఇవి మానేయాల్సి వస్తుందేమో అన్న భయం అనమాట. అదే విధంగా వాళ్ళేం చెప్తూ ఉంటారు అంటే, నాకు అంత ప్రాబ్లమ్ లేదు. అకేషనల్‌గా స్మోక్ చేసినప్పుడు వచ్చే స్మోకర్స్ కాఫ్ మాత్రమే ఉంది. తప్పితే వేరే ఇబ్బంది ఏమి లేదు అని వాళ్ళకు వాళ్ళు నచ్చచెప్పుకుంటారు. జబ్బుని యాక్సెప్ట్ చేయరు. మరికొంతమంది సమాజంలో అదొక మచ్చ మాదిరిగా వాళ్ళు ఫ్యామిలీలో కానీ, బంధువుల్లో కానీ, లేదా వాళ్ళ సొసైటీలో కానీ ఆ జబ్బు ఉంది అని అనిపించుకుంటే వాళ్ళకు వాళ్ళు మొహం ఎత్తుకొని వాళ్ళందరిలో తిరగలేరు. వాళ్ళని దూరం పెట్టేస్తారు. వాళ్ళని ఐసోలేట్ చేస్తారు అనే ఒక అపోహ కూడా ఉంది. ముఖ్యంగా ట్యూబర్క్యులోసిస్ క్షయవ్యాధి ఉన్నవాళ్ళు ఈ విధంగా ఫీల్ అవుతారు. అదేవిధంగా క్యాన్సర్ జబ్బు ఉందని చెప్పుకోవటానికి కూడాను కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఈ సొసైటీలో మేము ఎలా బతకాలి? ఎలా తలెత్తుకోవాలి? అన్న ఆందోళనకి గురవుతూ ఉంటారు. కాబట్టే ఈ సోషల్ స్టిగ్మాతో దూరం చేసుకుంటూ ఉంటారు. ఈ జబ్బు లేదని చెప్పుకోవాలని చూస్తూ ఉంటారు. కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీలో కానీ, రిలేటివ్స్‌లో కానీ లేదా తెలిసిన వాళ్ళల్లో జబ్బు మిస్‌డయాగ్నోసిస్ అయ్యి దాన్ని ట్రీట్‌మెంటు చేసిన సందర్భాలు ఏవో ఒకటి గుర్తుకు తెచ్చుకొని, తమకు కూడా ఇలాగా ఈ జబ్బు రాంగ్ డయాగ్నోసిస్ చేసి ఉండొచ్చు. కాబట్టే నేను ఈ జబ్బును యాక్సెప్ట్ చేయను అని వాళ్ళు చెప్తూ ఉంటారు. మూఢనమ్మకాలతో కూడా కొంతమంది జబ్బులను వెంటనే యాక్సెప్ట్ చేయరు. ఈ జబ్బు రావటానికి కారణం గత జన్మలో నేనేదో పాపం చేసి ఉండొచ్చు. లేదా ఈ జబ్బు దేవుడిచ్చాడు. దీన్ని నేను ఫేస్ చేయాల్సిందే అని కొంతమంది వాళ్ళ మూఢనమ్మకాలతో వాళ్ళు జబ్బులని వెంటనే యాక్సెప్ట్ చేయరు. కొంతమంది ఈ జబ్బులు కన్ఫర్మ్ అవుతే తమ స్కూల్లో వెళ్ళటం కానీ, లేదా జాబ్స్‌లో వెళ్ళటం కానీ ఇబ్బందులవుతాయి. ఆ జాబ్స్ నుంచి వాళ్ళని తీసివేస్తారేమో అన్న ఒక ఆందోళన. అదేవిధంగా కొంతమంది యాథ్లెట్స్ ఉంటే ఒకవేళ వాళ్ళకి ఆస్తమా అని చెప్పినప్పుడు, ఆ ఆస్తమా అనే జబ్బుతో వాళ్ళ అథ్లెటిక్ ప్రొఫెషన్‌లో వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయేమో, వాళ్ళని సెలెక్ట్ చేయరేమో అన్న ఆందోళన కూడా ఉంటుంది. మరికొంతమందిలో టీబీ లాంటి వ్యాధి ఉంటే వాళ్ళకు ఫ్యూచర్‌లో మ్యారేజ్ అవుతుందో లేదో అనే ఆందోళన కూడా కొంతమందిలో ఉంటుంది. మరికొంతమంది ముఖ్యంగా పెద్ద వయసు ఉన్నవాళ్ళు వాళ్ళ జ్ఞాపక శక్తి బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ఉన్న జబ్బులు గుర్తుకు రావు. అదేవిధంగా ఈ కొత్త జబ్బులను కూడా వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండరు. కొంతమందికి సిజోఫ్రెనియా లాంటి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడాను జబ్బులను వెంటనే యాక్సెప్ట్ చేయరు. మరికొంతమంది తమ జబ్బు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే, ఆ జబ్బు వల్ల అయ్యే ఖర్చులు టెస్ట్‌లు కానీ, లేదా ట్రీట్‌మెంట్‌కయ్యే ఖర్చులు, ఫ్యామిలీ మీద బర్డెన్ అవుతుందేమో, డబ్బు సమస్య ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇలాగా చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సమస్యలతో తమ జబ్బును యాక్సెప్ట్ చేయకుండా, జబ్బును నిరాకరిస్తూ, అంగీకరించకుండా, జబ్బు తీవ్రంగా అయిపోయి కాంప్లికేషన్స్ వచ్చే పరిస్థితులు కూడా వచ్చే కొంతమందిని ఏ విధంగా మనం వాళ్ళని మేనేజ్ చేయాలి? మొదటిగా వారిని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకు ఈ సబ్జెక్ట్ గురించి, ఈ జబ్బు గురించిన పూర్తి అయిన అవగాహన వాళ్ళకు కల్పించాలి. ఆ జబ్బుకు ఉండే లక్షణాలు,
లక్షణాలు లేకుండా గూడా కొన్ని జబ్బులు బయటపడటం అనేది, అదేవిధంగా అవసరమైన టెస్ట్‌లు, మెడిసిన్సు ఇవి ఎలా ఉంటాయి? వాటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? లేవా? వాడకపోతే కాంప్లికేషన్స్ ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ కూడాను వాళ్ళకి వివరంగా చెప్పాలి. కొన్ని జబ్బులకు అవసరమయ్యే మందులు ఒక కోర్స్ మాదిరిగా వాడడమే ఉంటుంది తప్పిస్తే, అది లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండదు. లైఫ్ లాంగ్ డిపెండెన్సీ అనేది ఉండదు అని కూడా నచ్చచెప్పాల్సి ఉంటుంది. డబ్బు సమస్య ఉండే కొందరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడుకొని, ఆ జబ్బుకు అవసరమైన మందులు తక్కువ ధరలో ఎలాగ దొరుకుతాయి? ఎన్నాళ్ళు వాడాల్సి ఉంటుంది? ఒకవేళ ప్రైవేట్‌లో వాళ్ళు వాడలేకపోతే గవర్నమెంట్ మందులు ఎలా వాడొచ్చు? ఇలాంటి వివరాలన్నీ కూడాను వాళ్ళతో డిస్కస్ చేసినట్లయితే వాళ్ళు ఈ ట్రీట్మెంట్‌కి ఒప్పుకుంటారు. అయితే మనం మాట్లాడుకుంటున్న ముగ్గురు పేషెంట్‌ల గురించి మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. ఆ చిన్న అబ్బాయి 6 సంవత్సరాల అబ్బాయి ఎవరికైతే అలర్జీ, ఆస్తమా ఉంది అని మనం కన్ఫర్మ్ చేసామో, వాళ్ళకి డయాగ్నోస్ చేసి చెప్పామో, వాళ్ళ పేరెంట్స్‌కి ఈ జబ్బు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మాక్సిమం 10, 12 సంవత్సరాల లోపే ఈ జబ్బులు చాలా మటుకు తగ్గిపోతాయి, నయమైపోతాయి. మందులు కొన్నాళ్ళే వాడుకోవాలి. మందులు వాడకపోతే ప్రాబ్లమ్ ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. ప్రాబ్లమ్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే పెరిగే వయసులో పెరుగుదల అనేది తగ్గుతూ ఉంది. కాబట్టి ఆ జబ్బుకి అవసరమైన మందులు కరెక్ట్‌గా వాడాలి. ఇన్‌హేలర్స్ లాంటివి చాలా సేఫు. ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు అని నచ్చ చెప్పినప్పుడు వాళ్ళు ఆ ట్రీట్మెంట్‌ని యాక్సెప్ట్ చేశారు. రెండవ పేషెంటు 17 సంవత్సరాల అమ్మాయి ట్యూబర్క్యులోసిస్ క్షయవ్యాధి అని కన్ఫర్మ్ చేసినప్పుడు వాళ్ళకు ఎన్నో ఆందోళనలు. ఈ అమ్మాయికి ఫ్యూచర్‌లో పెళ్ళవుతుందో లేదో? సోషల్‌గా వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ రిలేటివ్స్‌లో ఈ జబ్బు గురించి ఎలా చెప్పుకోవాలి? అన్న ఆందోళన ఉండింది. వాటన్నిటిని కూడాను వాళ్ళతో డిస్కస్ చేసి, ఈ జబ్బు పూర్తిగా నయమయ్యే జబ్బే. కాకపోతే ఒక 6 నెలల ట్రీట్మెంట్ ఒక కోర్స్ మాదిరిగా వాడుకోవాల్సి ఉంటుంది. మందులు వాడుతున్నప్పుడు ఏవైనా కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటే వెంటనే మాకు చెప్పొచ్చు. మందులు చాలా సేఫ్ అయినవే. పర్యవేక్షణలో ఈ మందులని పూర్తిగా కోర్సు వాడుకున్నట్లయితే జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మూడవ పేషెంటు 70 సంవత్సరాల వయసున్న వ్యక్తి. తను ఏ జబ్బు కూడా లేదు అని ఎందుకు చెప్తున్నాడు అనంటే, తన జబ్బులకు ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీ మీదనే బర్డెన్ అవుతూ ఉంది. ఆ ఖర్చులన్నీ ఆవిడే భరిస్తూ ఉంది. కొత్త జబ్బు కూడా వస్తే దీనికయ్యే ఖర్చులు కూడా వాళ్ళు భరించడం కష్టం. కాబట్టి అసలు జబ్బులే లేవు, ఏ సమస్య లేదు అని తను చెప్తూ ఉన్నాడు. కాకపోతే ఆ జబ్బును అలాగే వదిలేసినట్లయితే ఆయనకున్నది ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. ఆ జబ్బును అలాగే వదిలేస్తే అది ఇంకా ప్రోగ్రెస్ అవుతూ, ఇంకా కొంచెం పెరుగుతూ ఇబ్బంది పెట్టే సమస్య అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి కూడాను నచ్చచెప్పి, దానికి అవసరమైన మందులని రికమెండ్ చేసినప్పుడు, వాళ్ళు ఆ మందుల్ని మొదలుపెట్టారు. ఈ విధంగా వివిధ లక్షణాలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా తమ జబ్బుని ఒప్పుకోక, జబ్బుని నిరాకరించి, మందులు సరిగ్గా వాడకపోయే వారిని, అలాగే మందులు మొదలుపెట్టినా మధ్యలో డిస్కంటిన్యూ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి లక్షణాలు ఉండడం సరికాదు. వాళ్ళు జబ్బు గురించిన అవగాహన పూర్తిగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ జబ్బుకయ్యే ఖర్చును భరించాలి. ట్రీట్మెంట్ తీసుకొని పూర్తిగా నయం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.